హాయ్ గైస్, ఏపీ ఐసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్ 2025 ఎంబీఏ ఎంసీఏకి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ అయితే నేను రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ పీడిఎఫ్లో ఏమున్నాయి, అలాగే ఫీజు రింబర్స్మెంట్ అంటే ఏంటి, ఎవరికి వర్తిస్తుంది ఎవరికి రాదు, అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అలాగే స్పెషల్ కేటగిరీ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అవి తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు అంతా, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో ఇస్తాను. సో వీడియో అయితే ఖచ్చితంగా కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. సో మీ డౌట్స్ని క్లారిఫై అయ్యేలా వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో వీడియోని అయితే కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. సో ఇక ఇంపార్టెంట్ డేట్ విషయానికి వస్తే పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ 9/7/2025, అంటే దీనికి సంబంధించిన పీడిఎఫ్ రిలీజ్ చేయడం అయితే నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ వెబ్ కౌన్సిలింగ్, సో మీరు ఈ ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డేట్స్ వచ్చి 10/7/2025 నుంచి 14/7/2025 వరకు అయితే ఇచ్చారు. సో ఈ 4 daysలో మీరు రిజిస్ట్రేషన్ సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేషన్, ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ అవుతారో తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు ఆన్లైన్లో మీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎప్పటి నుంచి అయితే 11/7/2025 నుంచి 15/7/2025 వరకు కూడా సో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్, ఇది 13/7/2025 నుంచి 16/7/2025. సో ఎప్పుడైతే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందో సో మీరు అక్కడ ఏదైతే మీ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ కానీ మీ ఈమెయిల్ కానీ మీ సర్టిఫికేట్ వెరిఫై అయినట్టు మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. అంటే వెబ్ ఆప్షన్లో మీరు ఏ కాలేజ్లో మీరు చదవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన వెబ్ ఆప్షన్లో మీరు ఎన్ని కాలేజ్ కలిసి అన్ని కాలేజ్ పెట్టుకోవచ్చు. సో అది పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా జరిగి ఉండాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరిదైతే కంప్లీట్ అవుతుందో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ వెబ్ ఆప్షన్లో మీరు ఏ కాలేజ్లో అనుకుంటారో ఆ కాలేజీని కూడా మీరు లిస్ట్ పెట్టుకుంటారు. సో పెట్టుకున్న తర్వాత మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే దాన్ని ఉండే ఎక్స్టెండ్ చేసి, అంటే 17/7/2025 నాటికి మీరు ఏమైనా వెబ్ ఆప్షన్లో చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మీరు వెబ్ ఆప్షన్లో పెట్టుకుని ఏమైనా చేంజెస్ ఉంటే అన్ని కరెక్షన్ చేసుకుని ఎప్పుడైతే సబ్మిట్ చేసేస్తారో సో మీకు ఉన్న కేటగిరీ ఇవన్నీ వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుని మీకు ఎక్కడైతే సీట్ వస్తుంది అనేది అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చి 19/7/2025 నాటికి మీరు ఎక్కడైతే కాలేజీలో మీ సీట్ వచ్చిందనో అనౌన్స్ చేస్తారు. సో 19 తారీఖు కల్లా మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందని చెప్పి వాళ్ళు మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు కాలేజ్లో సీట్ వచ్చిందో మీకు తెలుస్తుంది కదా, తర్వాత మీ రిపోర్టింగ్ టు కాలేజెస్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చి 20వ తారీఖు 7/2025 నుంచి 22/7/2025 వరకు కూడా మీరు ఎక్కడైతే సీట్ వచ్చిందో చూసుకుని అక్కడ రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది. క్లాస్ వర్క్ అని చెప్పి 21/7/2025 ఇచ్చాడు, అంటే ఆ రోజు నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది విధంగా ఇచ్చారు. బట్ మ్యాక్సిమం జరగకపోవచ్చు. సో ఇదే డేట్స్ కన్ఫామ్ అంటే మేబీ ఛాన్సెస్ కూడా లేవు, అంటే ఇవే డేట్స్ కన్ఫామ్ అంటే చెప్పలేము. ఇందులో కొన్ని చేంజెస్ అయితే ఉండొచ్చు, అంటే సీట్ అలాట్మెంట్ 1 2 days ఎక్స్టెండ్ అవడం లేదా చేంజ్ అవడం అయితే జరగచ్చు. సో కంప్లీట్గా ఇవే కన్ఫర్మ్ కూడా చెప్పడం, అంటే మ్యాక్సిమం అయితే ఈ టైంకి అయిపోతే, లేదంటే ఇన్కేస్ 1 2 days ఎక్స్టెండ్ అవ్వడం కూడా జరగచ్చు, లేదంటే మ్యాక్సిమం ఈ టైంకి అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే, ఇంకా రిజిస్ట్రేషన్ ఫీజు విషయానికి వస్తే ఎవరైతే ఓసీ బీసీ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే 1,200 రూపాయలు దీనికి పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు అయితే 600 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్ అంటే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్తో అయినా చేయొచ్చు, లేదంటే నెట్ బ్యాంకింగ్ అంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు ఈ అమౌంట్ని అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఆప్షన్ మీది ఏదైతే మీకు అవైలబుల్గా ఉంటుందో దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ ఫీజు అయితే సబ్మిట్ చేయొచ్చు. సో ఇంక ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మ్యాక్సిమం మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో బాగా ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏంటంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే డిగ్రీ అంటే మీ రెస్పెక్టివ్ డిగ్రీ ఏదైతే కంప్లీట్ చేస్తే దానికి సంబంధించిన ప్రొవిజనల్ ఆర్ మార్క్స్ మెమో ఆర్ CMM ఇవి బాగా ఇంపార్టెంట్. సో ఇవి మీకు మ్యాక్సిమం ఆన్లైన్ వెరిఫికేషన్లో ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అంటే ఇవి. సో తర్వాత ఎప్పుడైతే మీకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుందో తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు ఎక్కడైతే రిపోర్ట్ చేసిన కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆఫ్లైన్లో మీరు పెట్టుకెళ్ళాల్సిన ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ మీకు ఫోటో చూపిస్తాను. సో ఇందులో ఉన్న అన్ని కూడా మీరు పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. అందులో ఏపీ ఐసెట్ 2025 హాల్ టికెట్, అలాగే ర్యాంక్ కార్డ్, ట్రాన్స్ఫర్ అంటే టీసీ, డిగ్రీ ప్రొవిజనల్, డిగ్రీ మార్క్స్ మెమో, అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, మ్యాక్సిమం ఇందులో ఉన్నాయి కూడా మీ దగ్గర ఉంటాయి. సో ఇక్కడ 9వ పాయింట్కి వస్తే మీకు ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంది. సో ఇది ఏంటంటే ఎవరైతే అంటే వాళ్ళు బేసిక్గా ఆంధ్రప్రదేశ్ పీపుల్, బట్ ఎవరైతే వేరే తెలంగాణలో జస్ట్ వర్క్ రీత్యా వాళ్ళ వేరే కాడ ఉండడం,
సో నాన్ లోకల్ కింద వచ్చి వాళ్ళకి రిజర్వేషన్ తక్కువ ఉంటుంది. సో ఆ రిజర్వేషన్ పెంచుకోవడానికి మేము లోకల్ పీపుల్ తెలియజేసుకోవడానికి ఈ సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ సర్టిఫికేట్ అంటే మీరు లోకల్ పీపుల్ కింద వచ్చి మీకు రిజర్వేషన్ పెరిగి మీకు ఛాన్సెస్ అయితే పెరుగుతాయి. సో అలాగే 10, 11 ఇవన్నీ కూడా మాక్సిమం మీ దగ్గర ఉండేవే. ఇందులో ఏమి కూడా మీ దగ్గర ల్యాండ్ అయితే ఏమి ఉండవు. అంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అలాగే ఏదైతే అది 14 కూడా ఏంటంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పీపుల్, తెలంగాణ అలాంటి వాటిలో స్థిరపడి ఉంటారో వాళ్ళు ఇక్కడ చదువుకోవడానికి లేదు, మేము ఇక్కడ బేసిక్గా మేము ఇక్కడ ఉన్నా సరే మాది ఏపీఏ అని చెప్పి చెప్పడానికి ఒక సర్టిఫికేట్ అనమాట. సో ఇవి మ్యాక్సిమం ఇందులో ఉన్నాయి కూడా మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్. ఇవన్నీ కూడా మీరు ఆఫ్లైన్లో ఎప్పుడైతే అడ్మిషన్కి వెళ్తారో రిపోర్టింగ్కి అప్పుడు ఇవన్నీ మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా ఫీజు రింబర్స్మెంట్ విషయానికి వస్తే ఈసాట్ కూడా ఎవరికైతే గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళకి మాత్రమే ఫీజు రింబర్స్మెంట్ అయితే ఉంటుంది. అయితే క్లాస్ ఫీజు అవ్వచ్చు, హాస్టల్ ఫీజు అవ్వచ్చు, రెండు కూడా ఓన్లీ ఎవరైతే గవర్నమెంట్ యూనివర్సిటీస్లో సీటు సంపాదించే వాళ్ళకి మాత్రమే పడుతుంది. ఎవరైతే ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజీలో చదువుతారో వాళ్ళకైతే ఫీజు రింబర్స్మెంట్ అయితే ఉండదు. సో మీ గవర్నమెంట్లో రెగ్యులర్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్ దేంట్లో వచ్చినా సరే మీకు ఫీజు రింబర్స్మెంట్ ఉంటుంది. బట్ ఎవరైతే ఫీజు రింబర్స్మెంట్ కోరుకుంటారో అది రెగ్యులర్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్ అవన్నీ అది ప్రైవేట్ కాలేజ్లో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకైతే ఫీజు రింబర్స్మెంట్ అయితే లేదు. ప్రైవేట్ కాలేజ్లో మీకు ఏ సీట్ అయినా అయి ఉండొచ్చు, రెగ్యులర్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఏ వచ్చినా సరే మీకు ఫీజు రింబర్స్మెంట్ మాక్సిమం ఉండకపోవచ్చు. సో ఇదో గుర్తుపెట్టుకోండి. సో అప్లై చేసుకునేటప్పుడు మీ ఏ కాలేజ్ పెట్టుకుంటున్నారో చూసి అప్లై చేసుకోండి. సో ఇంకా స్పెషల్ కేటగిరీ పీపుల్ విషయానికి వస్తే స్పెషల్ కేటగిరీకి సంబంధించి కూడా ఒక పాయింట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్పెషల్ కేటగిరీ పీపుల్ అయితే ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే ఇక్కడ కన్సిడర్ చేయకపోవచ్చు. సెకండ్ కౌన్సిలింగ్ నుంచి వాళ్ళు ఇంటిగ్రేట్ చేసి వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ నుంచి వాళ్ళు కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే స్పెషల్ కేటగిరీ పీపుల్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి ఈ పాయింట్ చదివి చూడండి. సో ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో సెకండ్ కౌన్సిలింగ్ మిమ్మల్ని బాగా కన్సిడర్ చేసే అవకాశం ఉంది. సో ఇవి గైస్ మెయిన్లీ ఇక్కడ ఈ పీడిఎఫ్లో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో మీకు ఇందులో సంబంధించిన డౌట్స్ ఉన్నా లేదన్నా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సి ఉన్నా ఇక్కడ మీకు కొన్ని అడ్రస్లు ఇచ్చారు, కమిషనర్ ఆఫీస్ అడ్రస్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉన్నా సరే మీరు వీటికి వీళ్ళు సంప్రదిస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది గైస్ ఏపీ ఐసెట్ 2025 సంబంధించిన పీడిఎఫ్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా ఎవరైతే మీ ఐసెట్ రాసి వీడియో తెలుసుకోవడం వాళ్ళు కూడా యూజ్ అవుతుంది కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.